ముందుగా ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగానే మన తెలంగాణ సంస్కృతి సారథి ఆఫీస్లో మన కళాకారులకు అందరికీ మహిళా కళాకారులకు అందరికీ మహిళా చైతన్య కార్యక్రమం ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. దానికి ముఖ్య అతిథిగా శ్రీ గంప నాగేశ్వరరావు గారు వచ్చారు. దానికి ధన్యవాదాలు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. మీరు మా కోసం సమయం కేటాయించి ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది సార్. సో ముందుగా సార్కి ధన్యవాదాలు. అట్లాగే ఇక్కడికి వచ్చిన మన మహిళా కళాకారులకు అందరికీ వందనాలు. చాలా దూరం నుంచి వచ్చారు మీరు. మేము మధ్యాహ్నం సెషన్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ 11 వరకు వచ్చేస్తారు మన చెల్లెలు అక్కలు అన్న వారికి కన్ఫ్యూజ్ అయ్యారు కదా. సో అందరూ వచ్చారు. 2-3 విషయాలు గత 10 ఏళ్ళుగా మీరు ఎంతో కష్టపడి పల్లె పల్లె తిరుగుకుంటూ ప్రజల్ని చైతన్యవంతపరుచుకుంటూ ప్రభుత్వ పథకాలను అట్టడుగులున్న ప్రజలకి అందజేసడంలో చాలా ముఖ్య పాత్ర వహించారు. సో మీరు పడుతున్న కష్టాన్ని ఎవరు గుర్తించలేరు. గత 10 ఏళ్ళుగా మిమ్మల్ని గౌరవించలేరు, మిమ్మల్ని దగ్గర తీయలేదు. మొదటిగా నేను రాగానే అది గుర్తించాను. నేను మొదటిగా ఏం అడిగానంటే నన్ను ప్రశ్నించినప్పుడు నేను ఒకటి చెప్పాను, కళాకారులకి కావాల్సింది ప్రేమ, గుర్తింపు, గౌరవం, గుర్తింపు. ఈ 2 ఇచ్చారనుకోండి సరిపోతుంది. ఇంకా ప్రాణం పోయేంత వరకు ప్రజల కోసం పాట పాడతాం. సో దానిలో భాగంగానే మేము మొదటిగా జిల్లా వారి సమీక్ష జరిగినప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ రాసుకొని ఒక్కొక్కటిగా అవి తీర్చే ప్రాసెస్లో ఉన్నాము. దాంట్లో భాగంగానే స్త్రీలు, మహిళలు, అక్కలు, చిన్న ఉన్న చెల్లెళ్ళు, పెద్దవాళ్ళు అందరూ పల్లె పల్లెకి వెళ్ళేసి మీరు ఎంతో కష్టపడి ప్రభుత్వ పథకాలని, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ని ప్రజలకు చెప్తున్న తరుణంలో చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మీరు వెళ్ళి ప్రజల్ని మోటివేట్ చేస్తున్నారు. మరి మిమ్మల్ని మోటివేట్ చేసేవారు ఎవరు? సో మీరు కూడా కొంచెంసేపు నవ్వుకోవాలి కదా. మీరు కూడా అందరూ గెట్ టుగెదర్ అవి హ్యాపీగా నవ్వుకొని మీకోసం ఎవరైనా మాట్లాడాలి కదా. మీరు వినేలాగా మీరు కూర్చోవాలి, పాటలు పాడకుండా ప్రశాంతంగా కూర్చొని ఏం మాట్లాడుతున్నారు, ఏమైనా తీసుకోగలుగుతాం, మాకు ఎవరైనా చెప్తారా, మా బాగోగుల నుంచి ఎవరైనా చెప్తారా, మా నడవడి ఎలా ఉండాలి, మా పద్ధతి ఎలా ఉండాలి, మేము కరెక్ట్ వెళ్తున్నామా, తప్పు వెళ్తున్నామా, ఇంకా ఏమైనా చేస్తే మా ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది, మా కుటుంబం ఎలా బాగుపడుతుంది, మా కెరియర్ ఏ విధంగా ఉంటుంది అని మాకు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? అందరం కలిసి ఆఫీస్లో గెట్ టుగెదర్గా అందరం కలిసి ఒకసారి ఇంకా జాబ్ గురించి కాకుండా పర్సనల్గా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ చేయొచ్చు కదా అనే ఒక ఉద్దేశంలో మహిళల కోసం, మీ అందరి కోసం ఈ మీటింగ్, ఈ చిన్న కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో మీరందరూ ఈరోజు పెద్దలు గంప నాగేశ్వర సార్ గారు ఇక్కడికి వచ్చారు. ఆయన మనకు 1 గంట కేటాయిస్తున్నారంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 13 ఇయర్స్ ముందు సార్ మన మహాబోధి విద్యాలయ గద్దరన్న గారు స్థాపించిన స్కూల్లో 10th క్లాస్ పిల్లలకి మోటివేషన్కి వచ్చారన్నమాట. అప్పుడు నేను కూడా క్లాస్లో కూర్చొని విన్నాను. ఆయన చెప్పిన ఒక్క కథని స్ఫూర్తిగా తీసుకొని నేను PhD చేయడం జరిగింది సార్. అంటే నన్ను ఎంతమంది ప్రతి ఒక్కరు ఏం PhD చేస్తావు అంటే లేదు, నా ఆశయం అది. ఆశయం సాధనకై ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నువ్వు ఆశయ సాధనకై పనిచేయాలని ఒక చిన్న కథ చెప్పినారు. ఆ కథ నేను మీకు మళ్ళీ తర్వాత చెప్తాను. సో అట్లా స్ఫూర్తిదాయకమైన మనిషి మనకొచ్చి మన స్ఫూర్తి, మన కష్టాలు నష్టాలు మన గురించి మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఫోన్స్ పక్కన పెట్టి, మీ రికార్డింగ్ ఇస్తాము, ఫోన్స్ పక్కన పెట్టి రైట్ ప్రస్తుతానికి ఒకరు మాట్లాడుకోకుండా, అందుకే 2 వక్తలు 2 వక్తలే పిలిచాం. ఒకటేసారి 5-6 పిలవకుండా 2 వక్తలే పిలిచాము. సార్ మాట్లాడుకున్నాక ప్రశాంతంగా మీరు పైన చైర్స్ అరేంజ్ చేసాం, లంచ్ చేసుకుంటూ డిస్కస్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నిబద్ధతతో, నిజాయితీగా, డిసిప్లిన్గా ఉండి సార్ మాటలు వినాల్సిందిగా కోరుతున్నాం. సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఐ హార్ట్లీ వెల్కమ్ గంప నాగేశ్వరరావు గారు. మీ మాటలు వినడానికి, మీ చిరునవ్వు చూడడానికి మేమంతా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అది చెప్తున్నారు, మనమే నడుచుకుందాం. నేను పుట్టింది షామీర్పేట దగ్గర ఒక చిన్న ఊళ్ళో పుట్టిన. రీసౌండ్ వస్తుంది బాస్. అప్పుడు మా నాయనకు వాళ్ళ నాయన
ఒక 35 ఎకరాలు జాగిచ్చిండు. సపోర్ట్ కూడా తక్కువ మంది కొడుతున్నట్టు కనబడింది. మా తాత 35 ఎకరాలు ఇస్తే మా నాయన దాన్ని కష్టపడి 2 ఎకరాలుగా మార్చాడు. అది నవ్వుతారు, అన్యాయం ఇది. మీ నాయన కూడా కదే పండించి నాకు తెలుసు. సో ఇంత పెట్టుకోవాలి ఉన్నమైకి ఇది మనము సాంస్కృతిక శాఖ ఇలాంటి దాంట్లో ఎలా ఉండాలంటే మైక్ సిస్టమేటిక్ ఉండాలి, హాల్ ఉండాలి, అప్పుడు బాగుంటుంది. కానీ వెళ్ళామా ఎంత కష్టపడుతుందో నాకు అర్థమవుతుంది. నాకు ఇది మైక్ హ్యాండ్లింగ్ కూడా నేర్పిస్తాను మీకు. ఇప్పుడు మీకు నేను ఈ ఫీల్డ్లో 32 ఏళ్ళ నుంచి 32 ఏళ్ళుగా మాట్లాడుతూనే ఉన్నా. ఇంతవరకు 1 కోటి మంది కంటే క్లాస్ తీసుకున్నాను. మెయిన్గా నా కాన్సన్ట్రేషన్ యువత గురించి పనిచేస్తుంటాను. ఆమె జర ఫోన్లో బిజీ ఉంది, చేసుకోమా. రేవందరితో మాట్లాడుతున్నాను. ఫుల్ బిజీ, ఏం బిజీ నాకు తెలియదు. ఓకే, సో మీకు కొన్ని అర్థమయ్యేటట్టు మన యాసలో మన భాషలో కొన్ని మాట్లాడుకుందాం. రెడీయా? 10 మందే మాట్లాడారు, మిగతా వాళ్ళందరూ చెప్తారు మీ పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతారు, జాగ్రత్త. నాకు జవాబు ఇవ్వాలి కరెక్ట్గా. ఓకే, నేను ఈ ఫీల్డ్లో 32 ఏళ్ళుగా ఉన్నాను. నేను ఊళ్ళో ఉంటే కాబట్టి మీకు తెలుసు, మీరందరూ ఊళ్ళోకి వచ్చి కాబట్టి నేను మా ఊర్లో 7th క్లాస్ వరకు క్లాస్ ఫస్ట్ నేను. ఇట్లా చెప్తే కూడా సపోర్ట్ కొట్టాను. మీరు కొంతమంది కొట్టిన వాళ్ళు మొత్తం పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతుంది, జాగ్రత్త. ఎందుకు క్లాస్ ఫస్ట్ అంటే మా ఊర్లో మా క్లాస్లో 3 ఉంటుంటారు కాబట్టి. ఆ 3 ఇట్లా ఆయన శంకరెడ్డి అని పశువులు కాస్తున్న అప్పుడప్పుడు వచ్చి ఇంకో అన్నయ్య వస్తామని నేను రోజు పోతుంటే నా సీరియల్ నెంబర్ 1 అట్లా ఫస్ట్. అలా చదువుకొని పక్కకు మా ఊర్లో క్లాస్ లేకుండా 8th, 9th, 10th అలియాబాద్కి వెళ్ళి చదువుకున్నాం. అలియాబాద్ జడ్పీ ఎవరైనా ఉంటే తెలుస్తా ఆ ఏరియా వాళ్ళు. 8, 9, 10 3 ఏళ్లలో 2 నెక్కల మీద క్లాస్కి పోయినాను. ప్రభుత్వ పాఠశాలలో అద్భుతంగా చదువుకున్నాను. ఏం అద్భుతంగా అని చెప్తున్నా తెలుసా? మాకు సార్లు 2 ఆప్షన్లు ఇద్దరు మాకు, ఇట్లా కావాలన్నా ఇట్లా కావాలన్నా. అర్థమైందా మీకు? ఇట్లా కావాలన్నా ఇట్లా కావాలన్నా. ఎవరికైనా ఇట్లా ఛాన్స్ దొరికింది అనుకో, నువ్వు లక్కు రావు సార్ ఇట్లా కొట్టిండే. ఇప్పుడు కొట్టుడు కాదు కదా, ఇట్లా చూస్తే చాలు స్కూల్ లేచిపోతుంది. అటువంటి పరిస్థితిలో మనం ప్రజలను చైతన్యపరచాలంటే, పేరెంట్స్ని చైతన్యపరచాలంటే చాలా కష్టం. ఎప్పుడైతే చేతిలో ఫోన్ వచ్చిందో వాళ్ళకి చెప్పడం చాలా కష్టమైపోయింది. మళ్ళీ అటువంటి తరుణంలో మీరు ప్రజలను చైతన్యపరిచే విధంగా ముందుకెళ్తున్నారంటే నిజంగా మీ కష్టమైందో నాకు అర్థమవుతుంది, మీ ఇబ్బంది ఏందో నాకు అర్థమవుతుంది, మీ బాధ ఏందో నాకు అర్థమవుతుంది. కానీ కొన్ని మోడర్న్ టెక్నిక్స్ తెలుసుకొని మనం ఏదైతే ట్రెడిషనల్గా మనం నేర్చుకుంటామో దాంతోపాటు కొన్ని కొత్త పద్ధతులు వాడితే వాళ్ళిద్దరు చాలా బిజీ మాట్లాడుకోండి. ఓకే, ఇంతకుముందు చెప్పారు మొత్తం నన్నే చూడాలి, ఎవరు చూడొద్దు క్లాస్ అయ్యేంత వరకు. ఇది క్లాస్ లాగా, ఇవన్నీ ఉంటే నేను అనుకోలేదు. క్లాస్ లాగా ఉంటే మీదంటే మనం మాట్లాడుకోవచ్చు కరెక్ట్గా. అయితే ఏం చేస్తే బాగుంటుంది? నేను క్లాసులో ఐఏఎస్ తీసుకున్నాను, ఐపీఎస్ వాళ్ళకి తీసుకున్నాను, మరిచినారి తీసుకున్నాను, జ్యుడిషియల్ అకాడమీలో జడ్జి తీసుకున్నాను, పోలీస్ అకాడమీ తీసుకున్నాను, పోలీస్ వాళ్ళు తీసుకున్నాను, పొలిటీషియన్ తీసుకున్నాను, అందరు తీసుకున్నానమ్మా. అందరికీ నాకు చాలా ఇష్టమైనది యువత. వాళ్ళ గురించి ఎక్కువ తీసుకుంటా ఉంటాను. అదే ఇంపాక్ట్ అనే సంస్థ, దాని గురించి పెట్టి ఫ్రీగా క్లాసులు చెప్తా ఉన్నాం. ఏం చెప్తుంటాం తెలుసా? నువ్వు బాగుపడు, మీ అమ్మ నాన్న బాగా చూసుకో, మీ ఇంట్లో బాగా చూసుకో, నువ్వు అడుక్కోకు ఎవరిని, నీ కాలంలో నిలబడు, అది మేము చెప్తూ ఉంటాం. అది మన సార్లు చెప్పేది పనిచేసిర్రు, చెప్తే ఈనుడు పనిచేసిర్రు. స్కూల్లో చెప్పట్లేదు, పాఠశాల చెప్పలేదు, కళాశాల చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. నేను మీ అందరూ అడుగుతున్నాను, చదువుకున్న వాళ్ళు ఎంతమంది చేయబడ్డా? కంగ్రాచులేషన్స్, చాలా చదువుకురు, నువ్వు చేయబడతావు. ఓకే, ఒక ప్రశ్న అడుగుతా, నాకు చెప్పాలి, సగం చెప్తా, పూర్తి చెప్పాలి. రెడీయా? A+B² ఏడవనికి వచ్చిందో ఎప్పుడు? ఏడవనికి వచ్చిందని పనికిరాలే, ఎగ్జామ్లో మనకు వచ్చింది, మార్కుల కోసం మనకు వచ్చింది. అమ్మ అట్లా మాట్లాడాలి అందరు కూడా, అప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. అమ్మ పాటలలో వింటుందా? నేనేం మాట్లాడుతున్నా అంటే, మన చదువుకున్న అట్లున్నాయి.
బతకడానికి పోయి చదువుకోవట్లేదు, మార్కుల కోసం చదువుతున్నాం. మొన్న ఒక అమ్మ ఒక మన స్కూల్లో వెళ్ళి వాళ్ళతో కొట్లాడుతుందట, మా కొడుకు 92 వచ్చినా ఇంకెనిమిది మార్కులు ఎరిగిపోయిన అడుగుతున్నాడ. 92 మార్కులు వచ్చాడు, ఇంకెనిమిది ఎరిగిపోయి. నిలబడన్నా నిలబడు, నిలబడే 10 మంది లాగా రెండు కదా. ఆయన మీద కూర్చోడు, ఆయన మీద కూర్చోకపోయి అది కుర్చీ చేసుకో, అది ఇందుకు ఇంత సన్నముడు కథమైపోతాడు అది. ఓకే, నాకు చాలా అడ్డంగా ఉన్నాయి. మీరు రికార్డింగ్ అయిపోతే తీసేస్తాం, మీరు కూడా ఈరోజు బాగుపడతారు. చిన్న పిల్ల ఎన్నేళ్ళు తీస్తారు కెమెరాలు, మీరు లైఫ్లో బాగుపడాలి మీరు కూడా. ఓకే, రెడీయా? ఓకే, 10 మంది చెప్పారు. ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు పాట పడినా అందరూ రెస్పాండ్ గారు. నేను మాట్లాడుతుంటే రెడీ అంటే కొంతమంది రెడీ అన్నారు. అందరూ బాగుపడతారు అనుకోవడం మనం పిచ్చి. అందరూ బాగుపడతారు మనం పిచ్చి. రెండోసారి చెప్పిన నా రెండే ఇంకా ఏడుపు కాదు, నాకు తెలిసి పేరు చెప్పకూడదు, పేరు చెప్తుంది అప్పుడే. అట్లా కాదు, చిరునవ్వుతో ఉండాలి. స్మైలింగ్ ఉండడం వల్ల ఆరా ఉంటుంది మనిషికి, ఒక పవర్ఫుల్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎలా అంటే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతుంది. 3 చోట్ల తప్పించి ఎప్పుడు ఎలా ఉండాలి? ఏ గురించి చెప్తున్నా? 3 చోట్ల తప్పించి ఎలా ఉండాలి? స్మైల్. ఆ 3 చోట్ల చెప్తా. ఫస్ట్ది ఎవరు చచ్చిపోయినప్పుడు నవ్వద్దు, ఇప్పుడు పోయిండ్రా నేను బాగానే ఉండి పోయిందా నవ్వీను అనుకో, ఆ సావుకు నువ్వే కారణం అనుకుంటు జాగ్రత్త. సావు దగ్గర కండోలెన్స్ మీటింగ్, సంతాప సభ, దాంట్లో నవ్వకూడదు. రెండోది చెడు వార్తలు దుర్వార్తలు ఉన్నప్పుడు నవ్వద్దు. మూడోది నీకు తెలిసిన వాళ్ళు కష్టాలు ఉంటే నవ్వద్దు. ఈ 3 తప్పించి ఎట్లా ఉండాలి? ఇంకా ఫోన్ పోతే ఏం చేయాలి? నవ్వుతే దొరుకుతుందా? ఏడుస్తే దొరుకుతుందా? దొరుకుతుందా? ఏడిస్తే ఉన్నది పోతుంది. అది కూడా తెలుసు మీకు. ఎప్పుడు కూడా స్మైల్ ఉంటే ఏమైందంటే మన లోపల ఆరా ఉంటుంది, పవర్, ద పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. పెళ్ళైన మగవాళ్ళు కాదు, పెళ్ళైన ఆడవాళ్ళు ఎంతమంది ఇక్కడ? పెళ్ళైన ఆడవాళ్ళు, వెరీ గుడ్. మీ ఆయన అప్పుడప్పుడు తింటారా? తిట్టరా? అంత కంట్రోల్ చేస్తున్నావా? ఓకే అమ్మ, ఏదో ఒకటి అంటాడు అన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? నిజంగానే నువ్వు కోపంలో ఉంటే కూడా అనాలి. ఊకవే అంటాడు. మనం ఉంటాం అనుకో, అయితే కొట్టాడు. ఇద్దరి మధ్యలో కొట్టాట వస్తే ఏమవుతుంది? వాళ్ళ కొడుకు చూస్తుంటుంది, అమ్మ గెలుస్తుందా నాన్న గెలుస్తుందా, అమ్మ గెలుస్తుందా నాన్న గెలుస్తారా? ఒక విషయం చెప్తానమ్మా, ఎవరు చెప్పుకోరు, నాయన తోడు ఈ ప్రపంచంలో ఇంతవరకు గెలవలేడు. 37 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. నాకు తెలుసులే. మళ్ళీ అటువంటి దానికి లొల్లెందుకు అంటే, ఎప్పుడు ఎలా ఉండాలంటే చిరునవ్వు, నన్ను వినండి, నవ్వు అన్నది ప్రేమను, దానికి రూట్ కాజ్. చిరునవ్వు ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలే. కోపంతోనే వాడు గెలవలేదు, ప్రేమతోనే వాడు ఓడిపోలేదు. మళ్ళీ అటువంటి ప్రేమ మన లోపల ఉండాలంటే స్మైలింగ్ ఉండాలి మన లోపల. అదే అట్రాక్షన్. అట్రాక్షన్తో మనం ఉండాలి. ఏ కళాకారులైనా సరే ఇంట్లో ఎట్లుంటామో బయట అట్లుండాలి, బయట ఎట్లుంటామో ఇంట్లో అట్లుండాలి. కానీ చాలామంది బయట మాత్రం బాగానే ఇంట్లో మాత్రం ఎట్లుంటారు. అది కాదు రోల్ మోడల్. ఇంట్లో బాగుంటే బయట బాగుంటాం మనం. ఇంట్లో మొత్తం కంపు ఉంటే బయట కంపే ఉంటుంది, కానీ ముందు చేసుకున్న డ్రెస్ బాగుంటుంది. అట్లా ఉండదు. మనము 10 మందికి మార్చే వాళ్ళం ఎలా ఉండాలంటే మనం బాగుండాలి. మనం బాగున్నప్పుడు ఎదురు వాళ్ళు బాగుంటారు. కాబట్టి ఏ ఫర్ అట్రాక్షన్. దీనికోసం ఒక చిన్న విషయం చెప్తా. రేపటి నుంచి మీరు పాటలు పాడటానికి పోతారు కదా, ఇంకా పోతారా మరా? పోయినప్పుడు బ్యాగ్ ఉంటుందా మీకు? బ్యాగ్ పెట్టుకుంటారు కదా, బ్యాగ్ పట్టుకుంటూ పెడతారా? బ్యాగులో ఏం చేయాలి? ఒక 100 గ్రాముల చక్కెర తెలుసు కదా, షుగర్, అది పొట్లం కట్టుకొని పెట్టుకోండి. ఐస్ తెలుసు కదా మీకు, ఐస్ ముక్కలు చిన్నగా ఉంటుంది. కొంతమంది సాయంత్రం కూడా వాడుతున్నారు, దేనికి నాకు తెలియదు కానీ తెలుసు. కొన్ని ఐస్ ముక్కలు ఒక అబ్ర కాగితంలో పెట్టుకోండి. పెట్టుకోండి. అర్ధగంటకు ఒకసారి చక్కెర ముక్కాలి, ఐస్ ముక్క మీద పెట్టుకోవాలి. మీ అందరికి చెప్తాను రేపటి నుంచి, నిజంగా చెప్తున్నా. చక్కెర బుక్కాలి, అర్ధగంటకు ఒకసారి ఐస్ నెత్తి మీద పెట్టుకోవాలి, అర్ధగంటకు ఒకసారి. నిజంగా చేయకూర్రి. చక్కెర తిన్నట్టుగా తీయగా మాట్లాడాలి, ఐస్ పెట్టుకున్నట్టుగా చల్లగా మాట్లాడాలి. అదే కళాకారులకు ఉండాల్సిన ఒక అద్భుతమైన క్వాలిటీ. అంతేగాని
లోపల మొత్తం చెత్త పెట్టుకొని ఎంత మంచి పాట వచ్చి ఎంత మంచి గొంతున్న వేస్ట్, ఎవడు మారడు, గుర్తుంచుకో. ఆ చెత్త ఉండకూడదు మనిషికి. ఏ ఫర్ ఇంకా చాలాసేపు చెప్పొచ్చు. ఏ గురించి ఇంకా 2-3 విషయాలు చెప్పి బీకి వెళ్ళిపోదాం. ఇద్దరు మాట్లాడుకుంటూ అది పెద్దోళ్ళమ్మా, సీనియర్ కాదు. మీరు ఏదైనా చెప్పబోయే ముందు అది ఎందుకో ముందు విషయం చెప్పండి. ఈరోజు మేము చెప్పబోతున్న ప్రోగ్రామ్ అంటే దానికి అంత ఈజీ కాదమ్మా. అది 2 ఏళ్ళు తపస్సు చేస్తే కానీ అటువంటి స్టెప్ రాదు. సినిమా పేరు చెప్పాలి. చెప్తారా చెప్తే ఇదో స్టెప్పు. వాడుగా ఈ విషయం మీ అబ్బాయికి తెలుసు కానీ ఇవాళ చెప్పిన పాట మాత్రం తెలియదు. కారణం ఏంటి? ప్రస్తుతం ఉన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో పిల్లల మైండ్ను గ్రాప్ చేస్తున్నాయి. మంచి సినిమాలు చూడండి, వీలుంటే చాలా సినిమా చూడండి, ఎలా సంభాజీ మహారాజ్ గురించి చూడండి, అలాంటి సినిమాలు చూడండి. నేను వద్దనను, ఎటువంటి దరిద్రం సినిమాలు చూసినాం. మీ పిల్లలు మొత్తం దాని నుంచే మారిపోతారు. కాబట్టి పిల్లలకి ఏం చేయాలి తెలుసా? మీకంటే గొప్ప సినిమా ఈ ప్రపంచంలో ఏం లేదు. మీరు బాగా వింటారు కదా. ఇంకొక ప్రశ్న అడతా, చెప్తారా? ఆ సినిమా పేరు గుర్తొస్తలేదు, మళ్ళీ సినిమా పేరు ఉంది గుర్తొస్తలేదు నాకు. ఆ సినిమాలో హీరో కంటే విలన్ పడుకుంటాడు. సినిమా పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది సినిమా. ఆ సినిమాలో పిల్ల గిట్ల పాట పాడుతుంది, పచ్చపోటేసిన ఆమె మొత్తం పాట కూడా పాడుతుంది. వెరీ గుడ్. ఈ పాట పాడింది ఎవరు? సినిమాలో యాక్షన్ చేసింది ఎవరు? ఆమె పేరు సినిమాలో ఏం పేరు? సినిమాలో ఏం పేరమ్మా? నిన్న ఏం పాట అని చెప్పారు? మ్యాథ్స్లో చెప్పుర్రి. రాదు. అంటే ఏమైపోయిందంటే మన మైండ్ గ్రాబ్ అయిపోతుంది. అవి చూపించేది మనమే, పాడు చేసేది మనమే. ఒక విషయం చెప్తాను వినండి. ఇప్పుడు పిల్లలకు ఉన్న ఛాలెంజ్, తల్లిదండ్రులకు ఉన్న ఛాలెంజ్ అని చెప్పాలా, పిల్లల్ని మొబైల్ నుంచి పక్కన పెట్టడం. అవునా కదా? ఆ మొబైల్ ఇచ్చేది ఎవరు? చెడగొట్టేది ఎవరు? వద్దనేది ఎవరు? ఎంత అన్యాయం చెప్పరు. నేను ఒక 15 రోజుల క్రితం, 20 రోజులు ఎందుకంటే లాస్ట్ 10 రోజుల నుంచి అమెరికాలో, నిన్న పొద్దుగాల వచ్చిన. 15 రోజుల క్రితం విజయవాడ పోయినా. విజయవాడ తెలుసు కదా మీకు. నా ప్రోగ్రాంలు మన తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటాయి. తెలంగాణని నాకు అక్కడే బాగా పిలుస్తూ ఉంటారు. మనం ఆడ ఏపీ జెన్కో అనే కంపెనీకి వెళ్ళా. అమ్మా ఇటు చూడు, అమ్మా ఇటు చూడు. బస్సులో పోతా నేను. మామూలుగా బస్సులో పోతప్పుడు నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏదంటే పక్కనతో మాట్లాడిస్తూ ఉంటాను. కూర్చుంటాడు పోతాడు నేను మాట్లాడిస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరు నేర్చుకోవచ్చు కదా, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. నా సీట్ నెంబర్ 8, 9, పక్క సీట్ నెంబర్ 7, 6, 7. సూర్యాపేట దగ్గర బస్సు ఆపారు. మధ్యలో బస్సు ఆపాడు, తినమన్నారు. నేను తిన్నా. పొద్దుగాల 8 గంటలకు ఎవరు తింటాడు? మనము వ్యవసాయదారుల కుటుంబమే. మంచిగా అన్నం తినిపోతాం. మీరు పొద్దుగాల మీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు సిస్టమ్ కొత్తగా వచ్చేది. నేను తినలే. పక్కకు ఒక కప్పులు కూర్చున్నారు. ఆయన చినిపోయిన బట్టలు వేసుకుంటా. అదే సారీ మర్చిపోయిందమ్మా. అంటే గ్యారెంటీ సాఫ్ట్వేర్ అయినా ఉంటాడు ఆయన. అక్కడ ఆ పాపకు ఇడ్లీ తినిపిస్తానికి డబ్బా ఓపెన్ చేసిండు. తినమ్మా అంటుంది, అంటుంది. తినమ్మా అంటుంది, అంటుంది. అప్పుడు వాళ్ళ ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఏమైనా ఇప్పుడు సూపర్. ఆ ఫోమ్ కూడా పెడితే 4 ఇడ్లీ తినేసింది పాప. తిన్నంత నేను ఏమన్నా తిన్నాక అడిగినా, ఏంది బా ఇట్లా చేసామంటే, మా పాప తినొస్తారు అంటుండు, ఊపుతుండు. అట్లా సార్ ఓ అర్ధగంట తినకూరి, అర్ధగంట అప్పుడు ఏమైందన్న తినొస్తారు అంటారు. 2 గంటల అప్పుడు తినొస్తారు. చెప్పేది కరెక్టా? చెప్పండి కదా. కరెక్టా? 3 గంటల అప్పుడు, 4 గంటల అప్పుడు, 5 గంటల అప్పుడు. ఇప్పుడు నాకు చెప్పు, ఆకలిని అడుగుతుందా? అడగరా? ఆకలిని అడగకముందే నోట్ల కుక్కి పందులుకొని టీవీ సీరియల్ చూడడానికి పని దొంగలు ఇలాంటి పనులు చేస్తున్నారు. మొబైల్ ముంగడ పెట్టి వాళ్ళు చెడగొడుతున్నారు పిల్లలందరినీ. నేను ఎందుకు ఇంత బాధపడతాను సార్? ఫ్యూచర్లో స్క్రీన్ ఆటిజం రాబోతుంది. వాళ్ళు వచ్చేసింది. ఫోన్ లేకుంటే పండలేదు వాళ్ళు. ఫోన్ లేకుంటే వాళ్ళకి అర్థం కాదు. ఫోన్ లేకుంటే చెయ్యి కోసుకుంటారు, మెడ కోసుకుంటారు. నీ మెడ కూడా వచ్చేస్తారు, నీ మెడ కూడా వచ్చేస్తారు. కొట్టుకుంటారు.
అలాంటి జరుగుతుంది. చేసేది ఎవరు? ఊపుకుంటారు. మా పాప తినదు సార్, తినదా, గంట ఆగు, 2 గంటలు ఆగు, అన్నా ఇడ్లీ అంటారు. అప్పుడు ఏం మాట్లాడుతుంది తెలుసా? పేరెంట్స్కు టైం లేదు పిల్లల నుంచి. ఓ పని అయిపోతుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు కొన్ని వాళ్ళకి అర్థమయ్యే విషయాల మధ్యలో కలిసి చెప్పండి. పాటతో పాట 4 మాటలు కూడా చెప్పండి. మాటలు చెప్పినప్పుడే మీ పాటకు ఒక అర్థంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది. నా యొక్క అభిప్రాయం మాత్రమే, ఇది రూలింగ్ కాదు, గుర్తుంచుకోండి. మీ ఓన్ అనుభవం చెప్పండి. మీ ఊర్లో ఉన్న అనుభవాలు కొన్ని చెప్పండి. మీ ఏరియాలో ఏం జరుగుతుందో చెప్పండి. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు? ఆత్మహత్య చేసుకోవడం అంత అవసరమా? లేదే. ఒక లాస్ట్ 2 years బ్యాక్ సిద్ధార్థ అంటే ఆయన కాఫీ డే ఓనరు అప్పుల పాలు భరించలేక కావేరీలో దొంగి చచ్చిపోయాడు. ఆయన భార్య ఏం చేసింది తెలుసా? 9 నెలల 75% అప్పులు తెచ్చేసింది ఆమె. అంటే కష్టాలు కలకాలం ఉండవు. ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ పర్మనెంట్. ప్రాబ్లమ్స్ అనేది ఎప్పటికి ఉండవు. ప్రాబ్లమ్స్ అనేది ఇట్లా ఉంటుంది. మెడికల్లో ఏముంటుంది? ఇది మెడికల్ ఉంటుంది. ఇట్లా ఏమంటుంది? మెడికల్లో ఏమంటుంది చెప్పండి? ఈసీజీ ఇట్లా ఉంటుంది. నీకు ఇట్లా ఈసీజీ కావాలన్నా ఇస్తా. ఈసీజీ ఇట్లుండాలా? ఇట్లుంటేనే అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడే బతుకు, అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడే జీవితము. ఇట్లుంటే పోయిన జీవితం అని అర్థమైతాడు చెప్పండి వాళ్ళకు. అరే కొన్ని చిన్న కష్టాలతో, చిన్న ఇబ్బందులతో సూసైడ్ చేసుకుంటున్నారే. ఒక్కడు కూడా మీ పాటిన తర్వాత ఒక్కడు సూసైడ్ చేసుకోకూడదు. నిలబడాలి, ఎదిరించాలి సమాజాన్ని. అలా ఉండాలి. కానీ సూసైడ్ చేసుకుంటుంటే ఎక్కడుంది అది? ఎలా ఉంది? ఇటువంటి ధైర్యం చెప్పే వచనాలు చెప్పాలి మనం. ధైర్యం రావాలి వాళ్ళ లోపల. ఫస్ట్ దాన్ని మీరు కూడా గట్టిగా ఉండాలి. ఫస్ట్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు ధైర్యంగా ఉండాలి. అందుకోసమే చెప్తున్నాను. అర్థమవుతుంది కూడా కొన్ని విషయాలు. బోర్డు కొడుతుందా? అర్థమవుతుందా? మనం కంటెంట్ బాగుండాలి, డైరెక్షన్ బాగుండాలి. ఈ 6 నుంచి 12 ఏళ్ళ పిల్లలు చాలామంది ఏమంటారు తెలుసా? ఏమవుతావు అంటారు. నేను డాక్టర్ అవుతా అంటాడు. అనగానే వాళ్ళ ఆయన అందుకుంటాడు, నువ్వారా, నీ మొహానికి నువ్వు డాక్టరా, ఎప్పుడు పొద్దుగాలేసి ఆవిడా అని అందుకుంటాడు. ఇంకా ఏమందుకుంటాడు? నీకు కాదు, నువ్వు వేస్ట్, నువ్వు దున్నపోతు, గాడిగా, ఇక నాకు అన్ని మాటలు రావు. వాడు అనుకుంటాడు, ఓకే మా నాయన ఎట్లనే అన్నాడు, నేను అట్లే అవుతా అంటే దాని అర్థమైంది. వాళ్ళని ఎంకరేజింగ్ ఉండాలి. ఇంకోటి ఏం చేస్తుంటారు కొంతమంది తండ్రులు, చూడరా పక్కింటి అమ్మాయి చూడ ఎట్లా వస్తుంది, రా అమ్మాయిని చూసి నేర్చుకోరా అంటాడు. వీడు అమ్మాయిని చూస్తుంటాడు. ఇంకా తర్వాత మీద మీకు తెలుసు. అరే నీ కొడుకు మీద నీకు నమ్మకం లేకుంటే పక్కలతో పోల్చడమైంది. వాడిని కూడా తిక్కరేగింది అనుకో నీ కొడుకు. సరే నాయన, నేను పక్కలతో నేను నేర్చుకుంటా, నువ్వు కూడా పక్కింటి అంకులు 2 కాలం నీకు ఒక కారు కూడా డొక్కు స్కూటర్ అంటే ఏమవుతుంది? అర్థం చేసుకోండి. మీ సంతానం వాళ్ళకి ఎంకరేజింగ్ ఉండాలి. రేపు దేశం మార్చాలంటే ఏదో ఎక్కరదా, నీ పిల్లల్ని సరిగ్గా పెంచు, అదే దేశం మారిపోతుంది. గుర్తుంచుకో. ఏదో పెద్ద సేవ ఎక్కర్లే. నీ పిల్లలను సంస్కారవంతంగా పెంచు, ధైర్యంగా పెంచు, సమాజంలో ఎదుర్కొనే విధంగా పెంచు, ముందుకెళ్ళే విధంగా పెంచు. అంతకంటే పెద్ద దేశ సేవ అక్కర్లే. అలా చేయగలగాలంటే మన మాటలు పాటలు కలిపి చెప్పాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ పాప ఏమడిగింది? డాక్టర్ అయితే అన్నది. వీడేం చెప్పిండు? తిట్టిండు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒక కరెక్ట్ పేరెంట్ ఉండి ఏం చేయాలి తెలుసా? నువ్వు డాక్టర్ అవుతావు నాన్న, వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ అని. పొద్దుగాలేమో రాత్రికో ఈ అమ్మాయిని మీ ఊరున్న పెద్ద డాక్టర్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఫీజు కట్టాలి. ఫీజు కట్టి డాక్టర్ చూపించి డాక్టర్ అంటే ఏమవుతుందంటూ, ఏం కాలే మీ పాపకు, మా పాపకి ఏం కాలేదు. ఎందుకు వచ్చి నువ్వు ఎట్ట డాక్టర్ అయినా మా పాపకి చెప్పాలి, నువ్వు ఎట్ట డాక్టర్ అయినా మా పాపకి చెప్పి నేను ఫీజు కట్టని చెప్పాలి. అలా ఉండాలి మోడలింగ్. జడ్జ్ అంటే జడ్జ్ అని తీసుకెళ్ళాలి, కలెక్టర్ అంటే కలెక్టర్ అని తీసుకెళ్ళాలి. వాళ్ళ లైఫ్లో మోడలింగ్ ఉందనుకో రోజు చదువుకోమని చెప్పక్కర్లేదు. వాళ్ళ మైండ్లో పడిపోతుంది, నేను ఇలా అయితే గొప్పనవుతానని. అంతేగాని రోజు ఎమ్మడి ర్యాగింగ్ చేయక్కర్లేదు. ఇటువంటి పెంపకం గురించి కొన్ని విషయాలు చెప్పండి. దురలవాట్ల గురించి చెప్పండి. ఎట్లా చేస్తారు సిగరెట్ తాగితే, ఎట్లా చేస్తారు, ఎన్ని మొత్తం ఇట్లా ఆడుతుంటుంది, నోటగలిగి ఆడుతుంటుంది. ఎట్లా చేస్తారు అది చూపించగలగాలి, మీ మొహంలో చూపించగలగాలి. ఎన్ని బాధలు చూపించగలగాలి. వాళ్ళ కాపురం ఎట్లా కూలిపోతుందో చూపించగలగాలి. దానికి సంబంధించిన కావాలంటే చిన్న డ్రామా ఎక్స్ట్రా చిన్న రోల్ ప్లే చేయగలగాలి. ఆ పాటలు కలిపి చెప్పగలగాలి. మనం సరిగ్గా చెప్పలేకపోయిన వాడు జబర్దస్త్ వాడు చెప్పి 1,00,000 కోట్లు సంపాదించుకుంటాడు. అర్థమవుతుందే లేదు. మనం ఏం చేస్తున్నాం?
చేసామంటుకొని యాక్ట్ చేసామంటే అర్థం కావాలి వాళ్ళకు, అలా ఉండాలి, అలా చెప్పగలరు, అప్పుడు అర్థమైంది. కానీ మీరు సిగరెట్ మానేయండి, ఓకే వాడు సిగరెట్ మానేయమని చెప్పి వాడు పక్కకి అవుతుంటాడు. మన దగ్గర కాదు, వేరే వేరే సంగతి చెప్తున్నా. ఇవన్నీ ఎట్లా తాగడం గురించి చెప్పాలి, ఇలాంటి డ్రగ్స్ చెప్పాలి. ఇప్పుడు ఈ మధ్యలో మన దగ్గర ఉన్న మన శాఖ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఈ మధ్యలో పిలిచారు, ఒక 25 రోజుల కింద పిలిచి నన్ను అడిగారు, సార్ మీ సపోర్ట్ కావాలి, ప్రతి కాలేజ్కు స్కూల్స్కి వెళ్ళి చెప్పడానికి నాకు సైన్యం కావాలంటే నా దగ్గర పెద్ద సైన్యం ఉంది, 6,000 మంది ట్రైనర్స్ ఉన్న నాలాంటి వాళ్ళు 6,000 మంది తయారు చేసిన మాట్లాడవాళ్ళను. వాళ్ళతో ఒప్పందం ఏంది, మాకు ట్రైనింగ్ ఇవ్వండి, ట్రైనింగ్ ఇచ్చేస్తాం. ఏం చేసాం తెలుసా, ఫస్ట్ సార్తో మాట్లాడినప్పుడు ఏమని తెలుసా, చైతన్య రెడ్డి అని ఎస్పీ గారు, సార్ ఏదైనా దేశాన్ని కూల్చాలంటే, దేశాన్ని ఓడగొట్టాలంటే ఒకప్పుడు తుపాకులు పట్టుకపోయారు, బాణాలు పట్టుకపోయారు, కత్తులు పట్టుకపోయారు సార్. ఇప్పుడు దేశాన్ని కూల్చాలంటే ఏమక్కర్లేదు, డ్రగ్స్ అలవాటు చేయండి, దేశం కూలిపోతుందని చెప్పిన. మన పిల్లలు ఎక్కడ పోతున్నారు చూడండి, మీ ఊర్ల పిల్లలు ఎక్కడ పోతున్నారు చూడండి, ఊర్లలో గంజా ఎట్లా దొరుకుతుంది, ఇవన్నీ దొరుకుతుంది. అటువంటి విషయాలు కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పగలగాలి మన పాటల ద్వారా. దాని ద్వారా ఏం జరుగుతుందో చెప్పగలగాలి, ఏం ఇబ్బందులు చెప్పగలగాలి. అది వాళ్ళకి సామాజిక స్పృహ ఉండే విధంగా చెప్పాలి, కానీ గాలి చెప్తే లాభం లేదు. అందుకోసం ఇవన్నీ చెప్తున్నాను, ఇవన్నీ చెప్పగలగాలి. ఈ పిల్లలకు అటువంటి అట్రాక్ట్ చేస్తున్నారు, అటువంటి అలవాటు చేస్తున్నారు, అటువంటి విషయాలు తీసుకొస్తున్నారు. అందుకోసం మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక అంతకంటే తక్కువ దాటి కొద్దిగా ముందుకెళ్దాం. వయస్సు 13, 14, 15, 16, 17, 18, 19 వీళ్ళందరినీ టీనేజర్స్ అంటారు. ఏమంటారు? టీనేజర్స్. ఈ టీనేజర్స్కు ఏమేమో అవుతుంటుంది, బయలాజికల్, సైకలాజికల్, ఫిజియలాజికల్ చేంజెస్ అయితే ఉంటాయి. ఇటువంటి వాళ్ళతో ఎలా ఉండాలి తెలుసా, పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఫస్ట్ది 5 ఏళ్ళ లోపల డిసిప్లిన్గా ఉండాలి, 6 నుంచి 12 డిసిప్లిన్గా ఉండాలి, 5 లోపల దేవుళ్ళలాగా చూడమని చెప్పాను. కానీ 3వ దాంట్లో ఫ్రెండ్లీగా ఉండాలి. నీ కొడుకును, నీ కూతుర్ని నీవు అర్థమైతే చెప్పగలగాలి, మంచి ఏందో చెడుని చెప్పగలగాలి. నీకు తెలుసు కదా, ఎక్కడ ముట్టుకునే అధికారం ఎవరికి ఉంది, ఎక్కడ పట్టుకునే అధికారం ఎక్కడుంది, నీ అధికారం ఏముందో నీ పాటల ద్వారా 4 చెప్పండి. ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు, ఎంతమంది ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ కూడా మనం చెప్పగలగాలి. వాళ్ళకు ఏ వయసులో ఏం అర్థమైతే వాళ్ళకి అర్థం కాకుంటే వాళ్ళకి ఏం అర్థం కాదు, కాబట్టి అర్థమైతే చెప్పగలగాలంటే కొన్ని విషయాలు, సామాజిక స్పృహ విషయాలు కలపాలి. దానికోసం చెప్తున్నాను. ఈ వయసులో పిల్లలకి ప్రశ్నలతో పాటు ప్యాషన్ ఎక్కువ ఉంటుంది. నాకు మొబైల్ కావాలి, నాకు బైక్ కావాలి. వాళ్ళ నాయన ఏం చేస్తాడంటే, మన ఆయన నాకు ఇప్పియలే కదరా, నీకు ఇప్పిస్తా అంటాడు. ఇప్పిస్తే కాదు, చెడగొడుతున్నావు. ఇలాంటి విషయాలు కాకుండా వాళ్ళకి అర్థం మీద చెప్పాలి. కానీ ఇక్కడ ఉన్న అమ్మలు కొంతమంది ఏం చేస్తుంటారు, మీరు మంచి వాళ్ళు అనుకోండి, మీ క్లాస్ ఇన్నోళ్ళు, మీ పాటలు అమ్మలు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఏమడుతున్నారు తెలుసా, స్కూల్కి వెళ్ళి మార్కులు తక్కువ వచ్చినాయి అడుగుతూ ఉంటారు స్కూల్లో. నేనేమంటాను, అమ్మలు స్కూల్కి వెళ్ళి మార్కుల గురించి అడగండి, మార్కుల గురించి అడగండి. మీ పిల్లల్లో మార్కులు ఏమొస్తున్నాయి, ఎలా ఉన్నారు, ఎలా వ్యవహరిస్తూ, అందరితో ఎలా కలిసి ఉన్నాడు, అలాంటి విషయాలు చెప్పగలగాలి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. ఆల్రెడీ గంట అయిపోయింది, అది ఇంకో 5 నిమిషాలు మాట్లాడుకొని చేస్తాం. అయితే ఇవన్నీ చెప్పగలిగినప్పుడు బాగుంటుంది. డి అంటే ఏంది, డైరెక్షన్ ఉండాలి. ఇక లాస్ట్ ఈ చాలా ఇంపార్టెంట్, ఎవాల్యుయేషన్. అంటే ఏం తెలుసా, ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడిన గంట 10 నిమిషాలు అయింది ఇప్పటికీ. ఇప్పుడు ఈ అన్నలు నాకైతే వీడియో ఇయ్యరు, ఎడబెట్టుకోవడం నాకు తెలియదు. ఓకే, వీడియో ఇచ్చిననుకో, ఇంటికి వెళ్ళి చూసుకుంటాను నేనేం తప్పు చేసినా, నేను మాట్లాడుతుంది ఏం తప్పు చేసినా, ఎన్నిసార్లు చెవుల ఏలు పెట్టుకున్నా, ఎన్నిసార్లు ఇట్లా గోకినా, ఎన్నిసార్లు చెవుల చేయి పెట్టుకున్నా, ఎన్నిసార్లు ఇట్లా అనుకున్నా, ఎన్నిసార్లు గట్లా అన్నా, అవన్నీ నేను చూసుకోవాలి. నన్ను నేను మార్చుకోవాలి. ఈ ప్రపంచంలో నన్ను ఎవడు మార్చలేడు. మార్చగలిగిన వాడు ఒకడే ఒక మనిషి, అది నేను మాత్రమే. గుర్తుంచుకోండి. ఆ మార్పులు రావాలంటే ఇప్పుడు ఇది వదిలిపెట్టండి. మీరు ఫ్యూచర్లో మీ పాటలు పాడేటప్పుడు, మీ ఆటలు ఉన్నప్పుడు మీకు ఇష్టమున్నా లేక మీ చేతిలో మొబైల్ ఉంది కదా, ఉందా లేదా, ఆ మొబైల్ని మీకు తెలిసిన వాళ్ళకి వేయండి. అన్న ఇది మొత్తం పాటను రికార్డ్ చేయని చెప్పండి. ఇక రికార్డ్ చేస్తాడు, ఇక పెద్ద రాజమౌళి అట్లా తీస్తాడు, మొత్తం తీస్తాడు రికార్డింగ్. ఇంటికి పోయి ఒక్కరిని చూసుకొని కూర్చోవాలి, ఒక్కరిని చూడాలి, ఎన్ని తప్పులు చేసినా చూసుకోవాలి. నీ తప్పులు సరిదిద్దుకో. నీవు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా పాడుతున్నావు, ఏం చేస్తున్నావు, అప్పుడు గొంతులో నుంచి ఎలా వచ్చింది, మొహంలో కవలికి ఎలా వచ్చింది, ఎలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేసుకో. ఇంప్రూవ్ చేయి. నీ అంతా నువ్వు ఇంప్రూవ్ చేయాలి. నిన్ను ఎవరు ఇంప్రూవ్ చేస్తావు, ఎవ్వరు మార్చలేదు మిమ్మల్ని.
ఆ మార్పు మన లోపల రావాలి. ఆ చేతుల కదలిక ఎలా ఉందో చూసుకోవాలి. అది మనం చేసుకుంటేనే బాగుంటుంది. మనం ఎవరు చెప్తే బాగుండదు. ఇంకా కావాలనుకుంటే ఫోన్ లేకుంటే మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు. మీ పాట పాడుతున్నప్పుడు మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు. ఆ నచ్చిన వాళ్ళు ముంగడ కూర్చుంటారు కదా. మొత్తం అయిపోయాక, అన్న నేను ఎట్లా వాడని చెప్పవా, నా తప్పులు చెప్పవా అన్న, నాకు ఇట్లా వాడినామంటే అది ఒప్పుకోవాలి. నేను అట్లా వాడలేదు నద్దు, అవునన్నా తప్పు చేసినా సరిదిద్దుకుంటా అని చెప్పాలి. అప్పుడేమైతే మనకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడు మనల్ని కోరుకుంటూ ఉంటారు. ఎందుకు నేను ఓపెన్ చెప్తున్నానో, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, పాట పాడుతుంది కొంతమంది పేర్లు పెట్టి ఇచ్చారు. ఎందుకు మీరు నొచ్చుకోవద్దు. పాట పాడుతప్పుడు కొంతమంది పేర్లు వచ్చి 100 మీద ఎందుకు వాళ్ళ పేర్లు అంటే కొంతమంది వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగారు. దయచేసి మీకు పెడతలే నేను. అంటే మనము ఎక్కడ మన పేరు చెప్పగలిగే విధంగా ఉండాలి, మన పేరు పిలిచే విధంగా ఉండాలి, మనం పిలిపించుకునే విధంగా ఉండాలి. ఎంత ఉండాలంటే బ్రాండెడ్గా ఉండాలి, సెలబ్రిటీగా ఉండాలి. ఎందుకు తెలుసా, ఈ వచ్చేది కాదు, మీకున్న గొంతు భగవంతుడు ఇచ్చిన వరము, అది చాలు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అంటే డబ్బే కాదు సంపద, అంటే డబ్బే కాదు పేరు కూడా. అవన్నీ చేయాలంటే కంపల్సరిగా మనకున్న పద్ధతిని మార్చుకోవాలి. అప్పుడు ఎవాల్యుయేషన్ లేకుంటే మారరు. ఇవన్నీ మీకు కొన్ని విషయాలు చెప్పాను, ఇప్పుడు విన్నారు కదా. ఇవన్నీ మార్చుకుంటే బాగుంటుంది. ఇక లాస్ట్ ఒకటొకటి చెప్పి క్లోజ్ చేస్తాను. పగలు ప్రతీకారాలు ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు. ఎంత పెద్ద పగలు తీసుకుంటాడు కూడా పోయిండు లోపలికి. ప్రేమ అనేది ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలే. ఓడిపోతే టెంపరీగా ప్రాబ్లమే ఉంటుంది, కానీ పర్మనెంట్గా ఎప్పుడు ఓడిపోలే. పగ ప్రతీకారం ఎప్పుడు నాశనానికి దారితీసింది. ఈర్ష్యా ద్వేషం పెట్టుకోకండి, ప్రేమను పెంచుకోండి. తోటి కళాకారుల పట్ల ప్రేమతో వాళ్ళను తట్టి, బాగా వాడుతున్నావు అక్క, బాగా వాడుతున్నావు చెల్లె అని ఒక భుజం తట్టండి. అప్పుడేమే తెలుసా, ఆమె బాగా వాడకుండా ఇంకా 4 విషయాలు నేర్చుకుంటుంది. తొక్కేయకండి. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లో స్టార్ట్ అవుతున్నప్పుడు నాలాంటి స్పీకర్స్ కొంతమంది నన్ను తొక్కేసారు. మామూలు తొక్కేలే, ఏరియా వైజ్గా తెలంగాణలో తొక్కేసారు. వాళ్ళు తొక్కేసింది విత్తనం తెలియదు, వాళ్ళు తొక్కేసింది విత్తనం తెలియదు. ఒక వృక్షంగా ఈరోజు వాళ్ళకే నేను ఇస్తున్నాను. తొక్కు వేయబడ్డప్పుడు టెన్షన్ పడకండి, తొక్క వేయబడుతున్నప్పుడు ఆనందంగా ఫీల్ కండి. తొక్కేస్తున్నాను. ఎందుకంటే రేపటి నాడు నేను వృక్షం కాబోతున్నాను అనుకోవాలి, అంతేగాని ఫీల్ కావద్దు, టెన్షన్ కావద్దు. అలా టెన్షన్ కావద్దు అంటే ఏం చేయాలి తెలుసా, పోల్చుకోవడం మానేయండి. బోర్ కొడుతుంది కదా, నాకు తెలుసు, సీరియస్ ఇంటర్వ్యూ బోర్ కొడుతుంది ఒక్కసారి ఇంటర్వ్యూ. ఓకే, మీకు ధైర్యం ఉందా లేదా? 10 మంది చెప్పారు, 50 మంది చెప్పారు, 30 మంది చెప్పారు, ఉండాలి. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడాను కదా, 1 గంట 10 నిమిషాలు, ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నేను మాట్లాడింది వీడికి వచ్చి ఎంతమంది మాట్లాడగలరు? 10 మందేనా? అన్యాయం, ఇది అన్యాయం, మోసం దగ. మళ్ళీ మీతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. నేను మాట్లాడబోతుంది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని చెప్తున్నా, అర్థమైతే చెప్తా. ఇది నేను ఆ తెలంగాణ మూమెంట్లో వెళ్ళి మన యూత్ చచ్చిపోతున్నప్పుడు, పిల్లలు చచ్చిపోతున్నప్పుడు ఒక టీవీ ఛానల్, పెద్ద ప్రముఖ ఛానల్ వెళ్ళి బతిన్లాడినా, నాకు ఛాన్స్ ఇవ్వండి, ఓ 15 నిమిషాలు మీరు ఛాన్స్ ఇవ్వండి. ఎవరు చచ్చిపోడంటే, నువ్వు ఎంత ఇస్తావు అన్న, మా ఛానల్ మాత్రం మన ఛానల్ లేదు. పవర్ఫుల్. మీకు ఇప్పుడు నేర్పిస్తా. మీ మాట ఇన్న వాళ్ళు ఎవరు చచ్చిపోదు. ఇక రెడీయా? ఇప్పుడు చెప్పుడు, ఇడికి రాకపోవడానికి కారణం ఏం చెప్పు? ధైర్యం. ధైర్యం ఉందని చెప్పారు కదా. ఏం తెలుసా, ధైర్యం ఉంది, కానీ ఈ స్టేజ్ మీదకి మాట్లాడితే, అమ్మో, ఇంతమంది ముందు మాట్లాడితే ఇది నాతో కాదురా భయ్. ఇంకోటి ఏమనుకుంటే తెలుసా, అమ్మో ఏమైనా తప్పులు చేస్తే ఇంతమంది నవ్వుతారేమో, ఇంతమంది ఎక్కిరిస్తారేమో, ఇంతమంది విమర్శిస్తారేమో. ఒక్క మాట నాతో పాటు చెప్పండి. చెప్తారా? గట్టిగా చెప్పాలి. ఎవరైతే చెప్పారో నా శాపం వస్తుంది. గట్టిగా చెప్పాలి. అందరితోని సౌండ్ రావట్లేదు, నువ్వు కూడా చెప్పాలి. అందరితోని మంచి మనిషి అని అనిపించుకోవడం అదొక పెద్ద రోగమే. అందరితో మంచోడు అనిపించుకోవడం చాలా కష్టం, గుర్తుంచుకోండి. నువ్వు ఏం చేసినా అంటారు,
ఏం చేయకున్నా పాట పాడినా ఏమే దీనికి ఏం పని తప్పుతుందో తై తక్కలో వెళ్ళిపోతుంది అని మీ చుట్టాలు అని ఉంటారు. అన్నరా లేదా? మన కళను వాళ్ళు గుర్తించక హేళన చేసి ఉంటారు మిమ్మల్ని. చదువు లేదు, పాలు లేదు, పొద్దుగాలనే గజ్జలు కట్టకపోతుంది అన్నరా లేదా? అలా అంటున్నారంటే వాళ్ళ లోపల అది లేదు కాబట్టి కడుపులో మండుతున్నారు అన్నారు. గుర్తుంచుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఎలా ఎదుర్కోవాలో చెప్తాను మీకు. నేను చెప్తుంది సరికినరి, నేను నల్లగున్నా తెల్లగున్నా కడుపులో మంట ఉంది కొంతమందికి. కడుపులో మంట ఎట్లున్నా గట్లే ఉన్నా, వదిలిపెట్టదు ఇంకా. ఓకే, ఇప్పుడు నేను ఎట్లున్నా గట్లున్నా నాలా కూడా గట్లే ఉన్నారు చాలామంది. కానీ కొంతమంది అసహ్యంగా తెల్లగున్నారు, గడగడ తెల్లగున్నారు. అవునా కాదా? ఈ తెల్లగున్నోళ్ళు నా మాట నుర్రి ఎండలు పోతే ఏమవుతారు? చలికాలంలో పచ్చగా అవుతారు, కోపం వస్తే ఎర్రగా అవుతారు. ఎసార్నో మనం మారుతామా? ఈ రంగులు మారుతారు ఏమంటారు? అంత మాట అనుకుర్రి, అంత మాట అనుకుర్రి. ఇప్పుడు చెప్పాలి అనుకోలేదు సార్, వాళ్ళు ఎట్లుంటే అట్లున్నారు, నేను ఎట్లున్నారు గట్లే ఉన్న భయ్ అంతే. నువ్వు మారవో, వేరే వాళ్ళతో పోల్చుకోకో. నీలాంటి మనిషి భూమి మీద పుట్టలేదు. మనం ఎందుకు పుట్టామని చెప్తాం కదా, వచ్చి పోవడానికి రాలేదు అంతే. మన కళ ద్వారా, మన పాటల ద్వారా, మన మాటల ద్వారా ఒక 5గురి జీవితాలు మారినా చాలు మన జీవితానికి ఒక సార్థకత. ఒకరు చచ్చిపోతాడు, బతికినా చాలు మనకు సార్థకత. అలా ఉండాలంటే ఎవరో ఏమంటే మనకేంటి? ఇప్పుడు కొంతమంది పొట్టిగా ఉంటారు, అవి ఉంటారు, ఏమంటారు ఏమో ఉంటారు, కొన్ని అడుస్తూ ఉంటారు. మనం ఏమనుకోవాలి తెలుసా? అసలు పొట్టి ఒట్టినే పొడుగు పుడితే పొడుగు మొగడు దొరుకు. నాకు తెలిసి మీ మనసులో ఏముందో. ఓకే, ఇప్పటి నుంచి ఏమనుకోవాలి తెలుసా? పొట్టి ఎందుకు పుట్టింది తెలుసా? నా ముంగట వచ్చి ఎవరు నిలబడ్డవాడు నేను, అంతే కదా. భగవంతుడు మనకి ఎట్లిచ్చిండో గట్ల ఇచ్చిండు కాబట్టి ఎవరు ఏమనుకుంటే నాకేంది? గుర్తుంచుకోండి, మనం అనుకున్నట్టు జీవించాలి. మనం అనుకున్నట్టు జీవిస్తే మనం మరి 10 మంది నడుస్తారు అంతే. దానికోసము మీకు ఒక మహామంత్రం నేర్పిస్తారు. రెడీయా? ఇది మంత్రము, ఇది పెద్ద స్వామీజీ నాకు నేర్పించింది. ఇంతవరకు గడ్డమని చీవట నాతో పడిపోయి రావట్లేదు సరిగ్గా. మంత్రం చెప్పే ముందు ఇంకో విషయం, ఈ మంత్రము ఒక ముగ్గురి మీద పనిచేయదు. ముందు చెప్తాను, వెన్నెలమ్మ మీద, వాళ్ళ కార్యవర్గం మీద పనిచేయదు. నంబర్ 1. నంబర్ 2, ప్రభుత్వానికి అగ్నిస్టే చేస్తే పనిచేయదు. ఓకే. 3వది, మీ అమ్మ నాన్న, మీ అత్త మామ మీద అగ్నిస్తే పనిచేయదు. ఇంకేదైనా పనిచేస్తుంది, మీ ఒకరి మీద పని అన్నింటి పని ఏదైనా పనిచేస్తుంది. రెడీయా? ఇప్పుడు పెట్టి ఓ కిమవు చిత్కోపి మమ కిం తేన వైఫలం. రాదా? నాకు కూడా అది నేను బట్టి పని ఏమైందా బయట చూస్తుంది, ఏమవుతుందో ఏమవుతుందో అని. అర్థమైందా? అర్థమైందా? చెప్పండి గట్టిగా. ఇది నాకు కూడా అర్థం కాలేదు కాబట్టి చెప్తా. దీన్ని తెలుగులో చెప్పాలా, తమిళం చెప్పాలా, కన్నడ చెప్పాలా, ఇంగ్లీష్ చెప్పాలా? ఈ మంత్రం చెప్పిన తర్వాత నా మీద కూడా పనిచేయదు. ఇది అందరి మీద పనిచేస్తుంది. రెడీయా? గట్టిగా. తెలుగులా, ఇంగ్లీష్లా, తమిళమా? తమిళం చెప్తాం. తెలుగు అయితే చేయబెట్టరు. ఇప్పటి నుంచి నేను ఎవరైనా అన్నారనుకో, ఓ మాట అన్నారనుకో, నేను తిట్టిరనుకో, నిన్ను చూసి నవ్విరనుకో, నిన్ను చూసి విమర్శించారనుకో, నిన్ను వ్యతిరేకించడం, నిన్ను అపోర్ట్ చేసాను, నేను చీచి అన్నారనుకో, నీ బతుకు వేస్ట్ అన్నారనుకో, ఏం చేయాలి సార్? చేయట్లే పెట్టరు. ఎవరేమనుకుంటే నాకేంటి అంతే. ఈ మంత్రం మొత్తం మీనింగ్ అంతే. ఇంగ్లీష్ చెప్పాలా? ఇంగ్లీష్ సింపుల్గా ఉంటుంది. నాతోటి చెప్పండి. సో వాట్? ఫోన్ మాట్లాడుతున్నాం, మాట్లాడు. మీకు వచ్చింది చూడు తెలియదు. మా ఆయన ఫోన్ చేస్తాడా? ఆయన ఎప్పుడు చేస్తాడు? ఏం చేయండి. మీరు వచ్చి కోచింగ్ ఇచ్చినందుకు మా కాన్స్టిట్యున్సీలో 74 మంది పిల్లలు ఎంప్లాయీస్ అయినరు.
మీరు ఇచ్చింది 114 మందికి కోచింగ్ ఒక్కరోజు స్పెండ్ చేసిరు మాతోటి నగరికల్ టౌన్లో 74 మంది ఎంప్లాయీస్ అయ్యిండ్రు. నేను ఇది గొప్పగా చెప్పట్లేదు, స్పీచ్ విని ఎంతమంది అయిండ్రని చెప్పడానికి నేను చెప్తాను. యాక్చువల్లీ ఈరోజు మా ఫాదర్కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు, కానీ నేను నాన్న వాళ్ళు డిశ్చార్జ్ అవుతాను బాగున్నాడు, కానీ సార్ స్పీచ్ మిస్ అవుతా కళాకారులు డిఫరెంట్గా చెప్తారు కదా అని కంపల్సరీ వద్దామని వచ్చిన. అయింది సార్ మీ మోటివేషన్ వల్ల. ఎవ్రీడే నాకు మీరు గంప నాగేశ్వరరావు సార్ మా ఇంట్లో కనబడతారు నాకు ప్రతిరోజు. ఎట్లా అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వీరేశము ఊరికి తీసుకుపోతాడు, నా బిడ్డని డాక్టర్ దగ్గర తీసుకుపోతాడు, బాబుని తీసుకుపోతాడు. మీ ఇన్స్పిరేషన్ తోటే నాకు ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అవి మీ నుంచే వచ్చినాయి. మీరు వచ్చిపోయిన దగ్గర నుంచి ఎవ్రీడే ఒక 10 minutes అయినా మీ యూట్యూబ్ వింటాడు సార్. సార్ చెప్పేది నిజమే. ప్రశ్న అడగండి అమ్మా. అంటే మోటివేషన్ అయితే సార్ ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే మేము మా కోసం వెన్నెలకి డిసిషన్ ఎందుకు తీసుకుందాం ముందు రాగానే కోపం వచ్చింది నాకు. సార్ని ఎందుకు తీసుకొచ్చింది, మేము చాలామందికి గొప్ప గొప్ప పాటలు పాడినాం కదా, 1,00,000 మందిలో పాట పాడినాం కదా, అసలు మాకెందుకు సైకాలజికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది అనుకున్నా. కానీ బలహీనతలను అధిగమించాలంటే చాలా బలం ఉండాలి సార్. మీరు చెప్తుంటే మా దగ్గర కూడా చాలా బలహీనతలు ఉన్నాయి. మేము చిన్న చిన్న వాటికి పొంగిపోతాం, చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి మాకు. ఆ బలహీనతలు ఏందో మీకు పర్సనల్గా నేను మెసేజ్ పెడతా సార్. మీరు మాకు అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు మీ అవసరం ఉన్నది. మా టీంలో మాతో పాటు ఉన్న మా అన్నదమ్ముల కంటే మాకు ఎవరు అన్నదమ్ములు రక్త సంబంధం ఎవరు లేరు. 24 గంటలు మాతో ప్రయాణం చేస్తున్న తోటి కళాకారులు అన్నదమ్ములు మాతో ఉన్నారు. వాళ్ళు 40 ఏళ్ళ నుంచి మాతో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మా అన్నలు మా వదినలు పెడుతున్నారు. వాళ్ళకు మాకు కలిపి ఒకరోజు దయచేసి కొంచెం ఇట్లా గంట టైం తీసుకుని కాకుండా ఒక 3-4 గంటలు మా కోసం స్పెషల్గా ఏమున్నాయో నేను చెప్తా సార్ మీకు. దానికోసం రావాలని మనసాలు మిమ్మల్ని క్వశ్చన్ వేసి అడిగేంత పెద్దామని కాదు, నా దగ్గర లేవు. థ్యాంక్ యూ. అర్థమైంది. నాకు ఏం కావాలంటే అలాంటి ఉన్నప్పుడు వెన్నెలమ్మని నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇలాంటి టెంట్లో కాకుండా మంచి హాల్లో, ఎయిర్ కండిషన్ హాల్లో, మంచి మైక్తోని స్క్రీన్ ఉండాలి, అన్నీ ఉండాలి. అప్పుడు మంచిగా చెప్పొచ్చు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదా, వస్తుంది కదా, చేయొచ్చు కదా. ఇది కళాకారులకు గౌరవం మంచిగా ఇస్తుంది గవర్నమెంట్, శాలరీస్ ఇస్తున్నాయి, అన్ని బాగానే ఉంది. ఇంకో మంచి హాల్ ఉంటే బాగుంటుందని కోరుతున్నాను అంతే. ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఎందుకో నాకు అర్థం కాదు. బిల్డింగ్లో మంచి హాల్ మీరు అడిగి తీసుకోండి అమ్మా, తీసుకోండి, మంచిగా ఉంటే బాగుంటుంది. అప్పుడేమైందంటే ఏమైనా చేయొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని మారిస్తే మీరు లక్షలాది మంది మారుస్తారు. అమ్మాయి చెప్పినట్టుగా జెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఈ గంట నేను ఈరోజు ట్రైలర్, ఇది నేను మీకు ఇచ్చిన ట్రైలరే, ఇది అసలు సినిమా కాదు. ఇంకా మొత్తం వినాలంటే 1 day క్లాస్ ఉంటుంది. నా క్లాసు తెలుసు 2 days క్లాస్ ఉంటుంది. అప్పుడే కొన్ని అర్థమవుతూ ఉంటుంది. ఒక క్షణం ఓడగొట్టకుండా మీకు చెప్పేది మిమ్మల్ని అంటే తయారు చేస్తాను, నేను తయారు చేసుకుంటాను. దానికి ట్రైనర్ వర్క్షాప్ ఉంటుంది. మీరు ట్రైనర్ కావాలి, స్పీకర్, ఒక మంచి సింగర్తో పాటు ట్రైనర్ అంటే శిక్షకులు కావాలి. అప్పుడే మనం బాగానే ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం వస్తే, ప్రభుత్వం అవకాశం ఇస్తే, నాకు కూడా ఇంత పైసలు ఇస్తే చేస్తాను. అంతేకాదు మళ్ళీ ప్రభుత్వం దగ్గర డబ్బు లేకుండా నాకేముంది, మీకు చేయమంటే ఫ్రీ చేస్తాను. ఎవరికి అడిగినా పైసలు ఏమో సార్. యాక్చువల్లీ నా లైఫ్లో జరిగిన చిన్న విషయం. మా ఫాదరు, మేము 4 sisters అని చిన్న చెల్ల పుట్టగానే వదిలేసి వెళ్ళిపోయాడు. మా మదర్ మమ్మల్ని సాకి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాం, బాగున్నాం. ఇది మా అమ్మ ఎందుకు చేయగలిగిందో, ఎలా చేయగలిగిందో తెలీదు. నవ్వేడేస్ నేను చూస్తున్న చాలా మందిలో చాలా ఇవి జరుగుతున్నాయి. సింగిల్ పేరెంట్గా ఉంటున్నారు పిల్లలకి, వాళ్ళకి ఇంకా కొంచెం మోటివేషన్ విషయాలు మీరేమన్నా చెప్తే వినా. నేను ఇప్పుడు ఏం చేసినమ్మా, ఇండైరెక్ట్గా నాకు మీకు ఏం చెప్పాలో వెళ్ళాలో నాకు చెప్పలేదు. అన్న వాళ్ళని చూడు, వాళ్ళకి ఏం కావాలో చెప్పని చెప్పింది నాకు. ఓకే, నేను మీకు అర్థం కాకుండానే అర్థమయ్యేటట్టు నేను సబ్జెక్ట్లో పేరెంటింగ్ గురించి చెప్పిన. పేరెంటింగ్ అనేది 3 గంటల సబ్జెక్ట్ అమ్మా. ఒకప్పుడు మన అమ్మ నాయన ఎట్లా పెంచుకోవాలని చెప్తున్నా కదా, ఇప్పుడు పెంచలేకపోతున్నాడు. కారణం ఏంది, రకరకాలుగా ఉంది. అవన్నీ మనము అసలు ప్రీ మెంటల్ కౌన్సిలింగ్ ఉందా, పెళ్లి కంటే ముందు కౌన్సిలింగ్ ఉందా, ఎవరు చేసుకుంటూ తెలియదు, ఏం చేసుకుంటూ తెలియదు, ఎలా ఉండదు, ఎప్పుడు పిల్లలు కనాలి, వాళ్ళు ఎట్లా పెంచాలో తెలియదు. అందుకోసం అన్నీ నేర్చుకోవాలంటే ఒక శిక్షణ కార్యక్రమాలు కావాలి. ఒకప్పుడు లేకుండే, ఎందుకు లేకుండే అంటే ఇంట్లోనే తాత నాయనమ్మ చెప్పుదురు. ఇప్పుడు నాయనమ్మ లేదు, ఇంట్లో తాతలు ఇంటికి బయటకు పంపించాం. ఇటువంటి శిక్షణ కార్యక్రమం చాలా అవసరమో. నేనే కాదు, ఒక మంచి మంచి సైకాలజిస్టులు ఉన్నారు, వాళ్ళతో మంచి క్లాసులు పెట్టిస్తే. మేము ఒకటే ఆలోచిస్తున్నామమ్మా, అక్కడ 1,00,000 మంది చెప్పక్కర్లే, మీకు సరిగ్గా చెప్తే చాలు, మీకు 1,00,000 మంది చెప్తారు. మిమ్మల్ని ట్రైనర్గా మార్చి, సింగర్గా ఉన్నారు మీరు, ట్రైనర్గా మార్చి మీ గొంతు బాగుంది,
ఆ గొంతులో ఉన్న మాడ్యులేషన్ బాగుంది. మిమ్మల్ని మంచిగా నేర్పిస్తే లక్షలాది మంది మారుస్తారని మా యొక్క కోరిక. అది వెన్నెలమ్మ ద్వారా అది అవుతుందని కొత్త పద్ధతిలో వెళ్తున్నాము. ఇలా అయితే బాగుంటుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సార్ మాది. అమ్మా సార్ ఇందాక మీరు చెప్పినప్పటి నుంచి నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు గర్ల్స్కి బాయ్స్కి కలిపి మీరు మోటివేషన్ క్లాసెస్ ఇచ్చారు కదా. నన్ను అడిగితే మాత్రం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి గర్ల్స్కి స్పెషల్గా మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే పుట్టుకతోటే ఆడపిల్ల ప్రతిదీ కూడా జయించుకొని కన్నడం నుంచి చనిపోయేంత వరకు ప్రతిదీ కూడా ఒక మోటివేషన్లో ఉంటుంది. కానీ మీరు చెప్పే మోటివేషన్ గర్ల్స్ కన్నా బాయ్స్కి చాలా ఇంపార్టెంట్ సార్. ఒక ఇంట్లో నాన్న కరెక్ట్ ఉంటే, అన్న కరెక్ట్ ఉంటే, తమ్ముడు కరెక్ట్ ఉంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఈరోజు దేన్నైనా సాధించగలుగుతుంది. దానికి స్పెషల్ క్లాసులు అనేది ఇందాక మా పుష్పక్క చెప్పినట్టు మీరు ఫస్ట్ ఇవ్వాల్సింది ఆడపిల్లలు. మేము పుట్టుకతోటే అన్నీ చూసుకుంటూ వస్తుంటాం కాబట్టి స్పెషల్ కేర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాయ్స్ పైన తీసుకుంటే మ్యాక్సిమం ఎక్కడైనా సరే ఉండగలుగుతారు. చాలా బాగా ఉందమ్మా మీ క్వశ్చన్. అందుకనే నేను చెప్పింది ఏంటంటే మగవాళ్ళు అందరూ షెడ్యూళ్ళు, అమ్మాయిలు అందరూ మంచి వాళ్ళని చెప్పారు. అంతే కదా, నేను చెప్పింది అట్లే ఉంది. ఇప్పుడు అమ్మ ఆగమ్మా, క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. ఆగ మీరందరూ మంచోళ్ళు నేను కాదండి. నేను తీర్చిదిద్దబడాలంటే మా అమ్మ తీర్చిదిద్దింది. మా అమ్మ, మా అక్క, మా చెల్లె తీర్చి మంచిగా ఉంది. అబ్బాయిలకు ఏం కావాలో అబ్బాయిలకు వేరే క్లాస్ ఉంటుంది. అమ్మాయిలకు ఏం ఉండాలంటే మీరు ఎట్లా మాట్లాడాలి, ఎలా ఉండాలి దాని గురించి చెప్పినాం. ఓకే, దాంతో ఇంకేం పాలిష్ చేసుకోవాలని చెప్పినాం. ఓకే, అంతేగాని ఇంకా వేరే విషయాలు పిల్లల పెంపకం కూడా చెప్పిన అది చాలా ఇంపార్టెంట్. అది లేకనే కదా ఈ రామాయణము, అది లేకనే రామాయణం కదా. ఇంతకుముందు అమ్మ పక్క మాట ఏమడిగింది క్వశ్చన్, దానికి ఆన్సర్ మేము చెప్పినాం టోటల్ డిఫరెంట్గా ఉంది. ఈ ప్రపంచంలో ఉమెన్స్ డే ఉంది, మెన్స్ డే లేదు. చూసుకోవాలి అంటే మీకు అవసరమా వాళ్ళకి అవసరమా కాదు, అందరికి అవసరమే. అందరికి కావాల్సిందే. ఎవరికి ఏది కావాలనో అది ఉండాలి. ఆ రకంగా చేస్తే బాగుంటుంది. మాకు అవసరం లేదు, వాళ్ళకి అవసరం అంటే తప్పు. అంతే చెప్పినావు నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.